నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. అతను అక్కడ ఉద్యోగి కాదు, కానీ ఆడపిల్లలు ఉండే హాస్టల్కు రోజు వస్తాడు. ఒక్కోసారి అక్కడే తిష్ట వేస్తాడు. అమాయకులైన ఆడపిల్లలను ట్రాప్ చేయడానికి అక్కడ తన మనుషులుగా పని వాళ్ళను నియమించుకున్నాడు. వాళ్ళ ద్వారా ఆ పిల్లల్ని లొంగ తీసుకునే దారుణానికి ఒడగట్టాడు. ఎన్నో చిత్రహింసలు అనుభవించిన తర్వాత చివరకు ధైర్యం చేసి ఆ బాలికలు నోరు విప్పితే కానీ ఈ ఘోరం బయటకు రాలేదు. వింటుంటేనే వళ్ళు జలధరించే ఈ ఘటన ఏలూరు హాస్టల్లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే, ఏలూరులో దయానంద సరస్వతి బాలికా హాస్టల్కు వార్డెన్గా పనిచేస్తున్నారు మణిశ్రీ. అయితే ఆమె భర్త శశికుమార్ రోజు హాస్టల్కు రావడం, ఒక్కోసారి అక్కడే ఉండిపోవడం, అక్కడ తనకు అనుకూలంగా ఉన్న మనుషులతో అమ్మాయిలను బెదిరించి వారిపై లైంగిక దాడులకు పాల్పడడం వంటి దారుణాలకు తెగబడ్డాడు. మైనర్ బాలికలపై వార్డెన్ మణిశ్రీ భర్త చేసిన ఈ దురాగతాల గురించి ఆ హాస్టల్ విద్యార్థినులు బయటపెట్టారు. సరస్వతి సేవాశ్రమము, దాంట్లో ఒక తాతగారు ఉండేవాళ్ళు. ఆ తాతగారి దగ్గరికి ఈయన శశికుమార్ అనే ఫోటో స్టూడియో గవర్నమెంట్ ఎంప్లాయ్ అని వచ్చేవాడు. వచ్చి వాళ్ళ మేనగోడలో లావణ్య కేర్ టేకర్, లా సెకండరీ చదువుతుంది. దాన్ని హాస్టల్లో కేర్ టేకర్ గా అంటే జాయిన్ చేపించడానికి వచ్చారు. తర్వాత వాళ్ళ వైఫ్ ఫణిశ్రీ అనే ఆమె వార్డెన్ గా జాయిన్ చేపించడానికి వచ్చారు. తర్వాత ఏమో ఆ తాతగారిని పంపించేశారు హాస్టల్ నుంచి. పంపించేసిన తర్వాత ఆయన వచ్చేసేసి అక్కడే ఉండిపోవడము, స్మోకింగ్ చేయడము, ఫోటో స్టూడియో అని చెప్పి నమ్మించడము, చిన్నపిల్లల్ని తీసుకెళ్లి బాపట్ల సైడ్ తీసుకెళ్లి ఒక బాయ్స్ హాస్టల్ తీసుకెళ్లి రూమ్ తీసుకొని పాడు చేయడము, బలవంతంగా వద్దు వద్దు అన్న చేతులు కట్టేసి మరి చేస్తున్నాడు. ఒప్పుకుంటేనేమో అలాగ అంటున్నాడు, ఒప్పుకోపోతేనేమో అదే చెంప మీద కొట్టేసేసి జుట్టు పీకేసేసి ఈడ్చుకొచ్చి మొక్కల దండ వేపిస్తాడు. నైట్ చిన్న చిన్న విషయాలకు కూడా సీరియస్ అయిపోతున్నాడు. ఏంటో మళ్ళీ ఏంటో మీ బాయ్ ఫ్రెండ్స్ ఉంటే చెప్పండి, అక్కడ తిప్పుతాను ఇక్కడ తిప్పుతాను, ఎదురుకున్న అపార్ట్మెంట్ లో రూమ్లు ఇస్తాను, ఆ రూమ్ లో పంపిస్తే ఈ రూమ్ లో పంపిస్తాను, పోలీసు వాళ్ళతో నేను మాట్లాడి చుట్టూరు కాపలా పెట్టిస్తాను, ఇష్టం ఉంటే చెప్పండి ఇదని చెప్పి అంటున్నాడు సార్. చాలా మిస్బిహేవియర్ గా చేస్తున్నాడు సార్. శశికుమార్ హాస్టల్ లో వెరిఫైర్ సార్. గవర్నమెంట్ హస్బెండ్ అవుతాడు సార్. హాస్టల్ వార్డెన్ ఫణిశ్రీ, తనకి హస్బెండ్ తన సెకండ్ వైఫ్ సార్. ఫస్ట్ వైఫ్ ఏమో మణిశ్రీ చేస్తే రఘుకుమారి, తన ఏంటో ఫోటో స్టూడియో చేస్తే, సెకండ్ వైఫ్ ఏమో ఫణిశ్రీ, తన హాస్టల్ వార్డెన్ గా పెట్టాడు. వాళ్ళ హస్బెండ్ ఏంటో శశికుమార్, కేర్ టేకర్ అంటే లావణ్య వాళ్ళ మేనకోడలు సార్. వాళ్ళ కింద పనిచేసే జ్యోతి ఏంటో మాయ మాటలు చెప్పి తీసుకెళ్ళింది సార్. వాళ్ళ అక్క ఏంటో ఇక్కడ ఐస్ చేస్తా ఉంటారు సార్ పిల్లల్ని. బాపట్ల తీసుకెళ్లాడు సార్. ఫోటోషాప్. గత కొన్నాళ్ళుగా పదుల సంఖ్యలో బాలికలపై అతను అత్యాచారానికి పాల్పడినట్టు బాలికల మాటలను బట్టి అర్థమవుతోంది. దీనిపై విద్యార్థినులే బయటకు వచ్చి జరిగిన విషయాన్ని మీడియా ముందు బయటపెట్టారు. వార్డెన్ భర్త పదే పదే హాస్టల్లోనే ఉండేవాడని, పిల్లలను ఫోటోలు తీస్తానని చెప్పి బాపట్ల తీసుకువెళ్లేవాడని విద్యార్థినులు చెబుతున్నారు. అక్కడే రూమ్ తీసుకొని ఉండేవాడని, వద్దని చెప్పినా చేతులు కట్టేసి మరీ అమ్మాయిలపై అఘాయిత్యం చేసేవాడని చిన్నారులు మీడియా ముందు వాపోయారు. తన మాట వినని ఆడపిల్లల్ని కొట్టి హింసించేవాడని తెలిపారు. అతనికి సంబంధించిన వ్యక్తులే హాస్టల్లో పని మనుషులుగా ఉన్నారని, అతని మాట వినాలంటే వాళ్ళు తమను నిత్యం బెదిరిస్తూనే ఉంటారని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. సంక్షేమ హాస్టళ్లలో ఆడపిల్లలపై జరిగే లైంగిక వేధింపులు, దాడులపై ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకపోవడంతో వరుస సంఘటనలు కుటుంబాలను తీవ్ర ఆందోళనలోకి నెట్టేస్తున్నాయి. గుడ్లవల్లేరు కాలేజీలో రహస్య కెమెరాల ఘటన మరవక ముందే ఏలూరు హాస్టల్ ఘటన తీవ్రంగా కలిచివేస్తుంది. దీనిపై ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరించకపోతే ఆడపిల్లల్ని చదువుల కోసం బయటకు పంపాలంటేనే తల్లిదండ్రులు భయపడిపోయే పరిస్థితులు నెలకొంటాయి. మహిళల రక్షణ తమ ప్రథమ కర్తవ్యమని చెప్పుకుంటున్న సర్కారు ఇప్పటికైనా దీనిపై సరైన చర్యలు చేపడుతుందని ఆశిద్దాం. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.